వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 తొలిదశ ఉద్యమం, 1972 జయేంద్ర ఉద్యమం, మలిదశ ఉద్యమం, ఈ మూడు పీరియడ్స్లో కూడా ప్రధానమైన సుప్రీంకోర్టు తీర్పుల గురించి చెప్పుకుంటే ఏ తీర్పు దేని ప్రభావితం చేసిందని మనము చూస్తే 1969 మార్చి 28న జస్టిస్ హిదయతుల్లా తీర్పు వస్తుంది. ఏమని? ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం అని. 1969 మార్చి 28న జస్టిస్ హిదయతుల్లా తీర్పు ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని. సో దీంతో 1969 జై తెలంగాణ ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. ఇక మరొక తీర్పు 1972 అక్టోబర్ 3న జస్టిస్ సిక్రీ హిదయతుల్లా ఇచ్చిన తీర్పుని సవరిస్తూ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1972 అక్టోబర్ 3న జస్టిస్ సిక్రీ ఇస్తారు. సో ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అనేసరికి ఇది సీమాంధ్ర వాళ్ళకి నెగిటివ్ ఆపోజిట్ కాబట్టి అక్కడ జయేంద్ర ఉద్యమం 1972 జయేంద్ర ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. మరి మలిదశ ఉద్యమం ఎందుకు ప్రారంభమైందని చెప్పుకుంటే 2009 అక్టోబర్ 9న ఫ్రీ జోన్ తీర్పు వస్తుంది. ఈ ఫ్రీ జోన్ మీద వచ్చిన ఈ తీర్పుతో, హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద వచ్చిన తీర్పుతో మలిదశ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. ఈ మూడు సుప్రీంకోర్టు తీర్పులు ప్రధానమైనవిగా, కీలకమైనవిగా మనము చెప్పుకోవచ్చును. థ్యాంక్ యూ.